శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ నమః. మా ఆది అస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మార్చి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 5 వరకు కూడా, అంటే ఈ వారం రోజులు ఎలా ఉండబోతోంది 12 రాసుల వారికి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. దానికంటే ముందర మా ఆది ఆస్ట్రాలజీని మీరు చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అంతేకాకుండా మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఇవన్నీ ఉంటే మనము అంటే మా ఆది అస్ట్రాలజీ తరపున నేనే మీ జాతకాలు చూస్తాను. నేనే మీ ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతాను. నేను ఎవరు మాట్లాడరు, నేనే మాట్లాడితేనే మీరు మీ యొక్క ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మా ఆది అస్ట్రాలజీ తరపు నుంచి కూడా మేము ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాము. వివాహ ముహూర్తాలు, పొడుగు ముహూర్తాలు, అలాగే రకరకాల మంచి మంచి ముహూర్తాలు కూడా మనం చెప్తూ ఉంటాము. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే మా ఆది అస్ట్రాలజీ కింద నంబరు ఫోన్ నంబర్కి మీరు ఫోన్ చేయండి. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. నేను తప్పకుండా చెప్తాను, మీకు పరిష్కార మార్గాలు సూచిస్తూ ఉంటాను. కన్యారాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగానే ఉంటుందండి. ఎందుకంటే మీ రాశిలో ఉన్న కేతు అయినప్పటికీ కూడా 8 గ్రహాల యొక్క దృష్టి మీ రాశి మీకు ఉండడం అదృష్టం. మీ కన్యారాశి వాళ్ళకి 8 గ్రహాల అంటే రవి, బుధ, శుక్రులు, శని, రాహు, చంద్రుడు, గురు, కుజులు, ఈ 8 మంది 9వ వాడెవరు కేతువే మీ రాశిలో ఉండడం గొప్ప అదృష్టం. అంటే బలం చేకూరుతుందండి మీ రాశికి. అంటే నేమ్ అండ్ ఫేమ్ రావడము, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం వీళ్ళు బాగా ఉంది. హెల్ప్ చేసేస్తూ ఉంటారు. మీ గురించి మీరు చూసుకోరు, ఎదుటి వాళ్ళకి తపన, ఎదుటి వాళ్ళ గురించి. అది అదృష్టం. భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. అది చేయడము, మీకు కొన్ని గోల్స్, టార్గెట్స్ పెట్టుకుంటారు, అవి రీచ్ అయిపోతూ ఉంటారు. అవలీలగా రీచ్ అవుతారు, అందులో డౌటే లేదు. అలాగే ఫైనాన్షియల్గా కూడా మీరు ఏమాత్రం ఇబ్బంది పడరండి. ధనం సకాలంలో మీకు చేకూరుతుంది. మొండి బాకీలు ఏమనంటే అవి కూడా వస్తాయి. మీ పుత్రుల ద్వారా, మీ స్నేహితుల ద్వారా, మీరు కష్టపడిన కష్టార్జితం ద్వారా మీకు ధనయోగం ఉంది. అంతేకాకుండా గాయకులకి, అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా మంచి సదావకాశాలు బాగున్నాయి. ఎక్కువగా మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారండి. మీరు చేయడమే ఈ వారం రోజులు ప్రయాణాలకు అధికమైన ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. దగ్గర ప్రాంత ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు, మీ తమ్ముళ్ళని కలుస్తూ ఉంటారండి. మీ తమ్ముళ్ళని, తోబుట్టవుల్ని, వాళ్ళని కలవడము, మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి. మీకు క్షణంగా మంచి ఆలోచన వస్తుంది. ఎదురు వాళ్ళు చెప్తారు, దాన్ని కార్యరూపం దాలుస్తారు. కార్యరూపం అంటే ఏంటంటే దాన్ని సక్సెస్ చేసేస్తూ ఉంటారు. అద్భుతం. అలాగే 4th హౌస్లో చూసుకుంటే మంచి అద్భుతంగా చదువు విషయంలో బాగా ఉందండి. తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు మెండుగా ఉన్నాయి. అద్భుతం. అంతేకాకుండా వ్యవసాయదారులకి, రైతులకి చక్కటి సంతోషంగా ఉండే కాలమని చెప్పవచ్చు. ముఖ్యంగా మీ పుత్రుల వలన మీకు యోగం, మీ జాతకం వలన మీ పుత్రులకి సక్సెస్, అది అదృష్టం అండి. మే 15వ తారీఖు ఇప్పుడే కూడా మీ పుత్ర సంతాన యోగం మీ వలన మీ జాతకం వల్ల పుత్రికా సంతానం యోగం, వాళ్ళకి యోగం కలుగుతుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడం, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు సాల్వ్ అయిపోతూ ఉండడము, ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఉద్యోగం రావడం, ఉద్యోగం లేదురా బాబు అనుకున్నా మీ జాతకం వల్ల వాళ్ళకి ఉద్యోగాలు రావడము ఎంత అద్భుతంగా ఉంది. అంతేకాకుండా పుత్ర సంతాన యోగం కలగడానికి కూడా అవకాశం ఉంది. ఇంతేకాకుండానండి మీకు సాహిత్య రంగంలో, మీ కళారంగంలో, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచిగా డెవలప్ ఆపర్చునిటీస్ వస్తాయి, అవకాశాలు బాగా ఉంటాయి. కళారంగంలో ఉన్న వాళ్ళకి సంగీతం, సాహిత్యము, నృత్య కళాకారులకి బాగా ఉన్నతంగా రాణించడానికి అవకాశం ఉంది. అలాగే రాజకీయ రంగంలో పదవులు రావడం అవకాశం ఉంది. ధర్మక్షేత్రంలో ధర్మమైన పనులు చేయడము, మంచి మంచి వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో చేయడము అద్భుతంగా ఉందండి. కానీ 7వ స్థానంలో శని, రాహు, రవి తప్పు కదా. 7వ స్థానంలో రవి, రాహులు, శని ఉన్నారంటే
భార్యాభర్తల యొక్క అనురాగము లేకపోతే భార్యాభర్తల యొక్క ఎడబాటు ఉంటుంది. కొంతకాలం పాటు మీరు దూరంగా దూరంగా ఉండడానికి అవకాశం ఉంది. అందరికీ కాదుండయి, మీ జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా ఆధారపడి ఉంటుంది. లేదా ఫారెన్ కంట్రీస్ వెళ్ళడమో లేకపోతే కొద్దిగా భార్యాభర్తలు దూరంగా ఉండడమో, ట్రాన్స్ఫర్స్ రీత్యా కొద్దిగా భార్యాభర్తలు ఎడబాటుగా ఉండడమో జరుగుతుంది. ఇంకోటి చెప్పాలి, సప్తమ స్థానంలో జనరల్గా రవి ఉంటే ఏంటంటే ఈ వారం రోజులు ఆడవాళ్ళ వలన ధనయోగం కలుగుతుంటాయి. ఆడవాళ్ళు అంటే మీ భార్య వలన అని అర్థం, అందుకని వేరే వాళ్ళు కాదు. మీ భార్య గారి వలన ధనయోగం కలుగుతుంది. మీ భార్య గారు చెప్పినట్టే మీరు వింటారు. ఆవిడ యొక్క సలహాల వలన సక్సెస్ అవుతారు అని అండాలో సందేహం లేదు. శాస్త్రం. ఎవరికైనా సరే సప్తమ స్థానంలో రవి ఉంటే ఇవన్నీ జరుగుతాయి. శని ఉన్నాడు కదా, శని రాహు ఉన్నారు కదా, రవి కూడా ఉన్నాడు కాబట్టి అందుకనే భార్యాభర్తల వ్యవహారంలో కానీ, మీ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కానీ, మీ తండ్రి గారి యొక్క ప్రభావం మీ మీద, మీ తండ్రి గారికి మీకు రిలేషన్షిప్ విషయంలో కానీ కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి. దగ్గరకు వచ్చిన సంబంధాలు వివాహాలు దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోతాయంటే గొప్పగా నిజంగా ఆగిపోతాయా? అలా కాదండి, స్లో అవుతూ ఉంటాయని చెప్పాలి. స్లో అవుతూ ఉంటాయి. దగ్గరగా సంబంధాలు మళ్ళీ వాళ్ళే వస్తారు, చేసుకుంటారు. ఎందుకంటే శని సప్తమ స్థానంలో ఉండడం అంత గొప్ప అదృష్టం మాత్రం కాదు. ఇంతకుముందు 6వ భావంలో ఉండి మిమ్మల్ని ఒక వెలిగించాడు. సప్తమ స్థానంలో వచ్చి కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు భార్యాభర్తలకి. కానీ సప్తమాధిపతి మాత్రం వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు గురుడు. ఆయన ఒక్కడు చాలండి. భార్యాభర్తలు విడిపోరు. భార్యాభర్తల యొక్క అనురాగం కొంచెం తగ్గుతుంది. మీ వ్యాపారస్తుల యొక్క విషయంలో, వ్యాపారస్తులు ఉంటారు జరా, బిజినెస్ పార్ట్నర్స్, వాళ్ళ విషయంలో కొద్దిగా మనస్పర్ధలు వస్తాయి. గురుబలం ఉంది, కాపాడుతాడు. సరే, భాగ్యస్థానం చూసుకుంటే భాగ్యంలో గురుడు ఉన్నాడండి. భాగ్య గురుడు సర్వదా రక్షగా ఉంటాడు. వేద పండితులకి చాలా మంచి కాలం అని చెప్పచ్చు. ఆస్ట్రాలజర్స్కి మంచి అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి బ్రహ్మాండంగా ఉంటుంది. ఎంత బాగుంటుందండి. బ్యాంకింగ్ రంగంలో వ్యాపారాలు, అలాగే విద్యా సంస్థల వ్యాపారాభివృద్ధి అద్భుతంగా ఉంటుంది. ఈ గురువు భాగ్యస్థానం ఉండడం వలన విదేశ పర్యటన చేసేట్టు చేస్తుంటాడు. ఉన్నతమైన విద్య అభ్యసిస్తారు మీరు. అద్భుతంగా ఉంది. అలాగే గురు ప్రభావం వలన తీర్థయాత్రలు, గురువుగారుల్ని, పీఠాధిపతుల్ని కలవడము, వాళ్ళకి సేవ చేసుకోవడము, వాళ్ళ ఆశీస్సులు పొందడం ఖచ్చితంగా మీకు ఏదో సందర్భంలో మీకు జరగబోతోంది, జరుగుతుంది కూడా. అంత అదృష్టం అండి కన్యారాశి వాళ్ళు. మీకు బలం ఏంటయ్యా అంటే గురుడే. మీ బలము బలగము అన్నీ కూడా గురు ప్రభావం. అలాగే పైగా చంద్రుడికి కలుస్తున్నాడు భాగ్యస్థానంలో. చంద్రుడు 11th హౌస్ లార్డ్ కలిశాడు మీకు. అంటే భాగ్యస్థానంలో గజకేసర యోగంతో మీకు ఉండడం వలన ధనయోగము, ఐశ్వర్య ప్రాప్తి, గురువుగారిని సందర్శించడము, తీర్థయాత్రలు చేయడము, విదేశ పర్యటన చేయడము, మీ సంతానము బాగా డెవలప్ అవడము, అవన్నీ బాగుంటాయి. పుత్రిక సంతానం డెవలప్మెంట్స్ ఉంటాయి. 10th హౌస్ కుజుడు. 10th హౌస్లో కుజుడు 30, 1 జూన్, 2 జూన్ 3 రోజులు బ్రహ్మాండంగా ఉంటాడంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి కాలం. మీరు ఏ గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండండి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఎక్కడైనా సరే, గవర్నమెంట్ ప్రొఫెషన్లో అయినా సరే, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో సరే, ఎక్కడున్నా మీ ఉద్యోగం భద్రతగా ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నానండి, బాగా డెవలప్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. కొత్త ఉద్యోగాలు చేరే వాళ్ళకి కూడా మంచి అవకాశాలు, అద్భుతమైన అవకాశాలు. గురుదృష్టి మీ భావం, మీ రాశి మీద ఉండడం వల్ల అద్భుతమైన అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. 11వ భావంలో కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు. 11వ భావంలో నీచ స్థితిలో ఉన్నాడంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి 3వ తారీఖు నుంచి 3, 4, 5 తారీఖుల్లో వాళ్ళ వ్యాపారాలు కొద్దిగా స్లో అయిపోతాయి. అనుకున్నంత లాభాలు రావు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి. అలాగే భూములు కొనుక్కోవాలన్నా, వాహనాలు కొనుక్కోవాలన్నా కొద్దిగా ఆచితూచి కొనుక్కుంటే మంచిది. ఏదేమైనా మీ రాశి వాళ్ళకి నీటి ప్రమాదం కూడా పొంచి ఉన్నది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఖచ్చితంగా అంటే అందరికీ ఉంటుందండి, అందరికీ ఉండదు. మీ జాతకాల రీత్యా జరుగుతుంది. దశల రీత్యా రాబోయే 2.5 సంవత్సరాల్లో కొద్దిగా నీటి వలన కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది అని చెప్తాను తప్ప నీటి వలన చనిపోతారనో లేకపోతే ఇంకోటనో ఏం కాదు. జస్ట్ తెలుసుకోవడం కోసం మాత్రం చెప్తున్నాను. సో ఈ విధంగా ఉంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించడం వలన, సూర్య భగవాన్ ఆరాధన చేసుకోవడం వలన, సూర్యాష్టకం చదవడం వలన, సూర్య కవచం చదవడం వలన, అలాగే శివాభిషేకాలు అద్భుతంగా చేసుకోవడం వలన, శనీశ్వరుడు వలన, రాహు వలన, రవి వలన,
వచ్చే సప్తమ స్థాన దోషాలు పరిహారమై హాయిగా ప్రశాంతంగా మీ కన్యా రాశి వాళ్ళు ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.